తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృప చేత కాపాడి నేటికి తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి మాకు అనుగ్రహించిన క్షమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న నీ బిడలు వారు బ్రతుకులు మీ విషయమై తీసుకున్న నిర్ణయాలను బట్టి కొద్ది నిమిషాలు ఆలోచించడానికి, కొద్ది మాటలుగా మీ లేఖను పరిశీలించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న మాటలన్నీ కూడా నాయన వింటున్న బిడ్డలు ఆధ్యాత్మిక బలపడినట్లు బిడ్డలందరినీ మీ కృపచేత బలపరిచి దీవించుమని, యావత్ ఈ కార్యక్రమం ఇస్తుంది మాతో ఉంచుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియా దేవుని పిల్లలరా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్తముగా మరి ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలు వారు బ్రతుకులు దేవుని నిమిత్తమై తీసుకున్న గొప్ప నిర్ణయాలు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ముచ్చటించుకోవడానికి ప్రయత్నించేదామండి. ఎందుకు ఈ మాటలు మనం ఆలోచిస్తున్నామంటే, దైవ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు ఈ విధంగా చెప్తుంది. పిలువబడినటువంటి వారు అనేక మంది, ఏర్పరచబడినటువంటి వారు కొద్దిమందే అంటుంది. అంటే పిలువబడినటువంటి వారిలో నుండి వచ్చిన వారిలో పిలువగా వచ్చినటువంటి వారిలో నుండి కొందరు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పిలువబడినటువంటి వారందరికీ పరిచర్య చేయ నిమిత్తమో ఆ దేవుని చిత్తాన్ని ఆయన పిల్లలైన వారి ఎడల జరిగించడానికి, సంకల్పం నెరవేర్చడానికి కొందరు బిడ్డలను దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. ఆ ఎన్నిక చేసుకున్నటువంటి బిడ్డలైన వారు అందరినీ కొద్దిగా మనం పరిశీలన చేస్తే ఎక్కువ శాతము ఆయన ఏ యోగ్యత, ఘనత, గొప్ప లేనటువంటి వారిని ఎక్కువగా మరి ఎన్నిక చేసినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే పౌలు గారు కూడా మొత్తం చెప్తున్న మాట ఏంటంటే, ఎన్నిక లేనటువంటి, తృణీకరింపబడినటువంటి, నీచులైనటువంటి వారిని ఏమండి దేవుడు ఎన్నిక చేసుకుని వారిని గొప్పవానిగా చేసినట్లుగా, గొప్ప పాత్రలుగా, తన పనిముట్టుగా, తన కొరకు మరి ఘనత తెచ్చేవారుగా, తన కొరకు మరి తన నామను మహింపరిచే బిడ్డలుగా దేవుడు వాడుకుంటాను అని దేవుడు చెప్పినట్లుగా మనం కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూస్తామండి. అంటే దీన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకునే వ్యక్తులు నీ యోగ్యత, నీ ఘనత, గొప్ప, నీ యొక్క వంశము ఇవి ఆయనతో అవసరం లేదండి. ఆయన ఎన్నిక, ప్రియమైన వాళ్ళరా, ఆయన విధానంలోనే ఎన్నికలేని వారిని ఎన్నుకుంటాడనే సంగతిని మనం గమనించినట్లయితే అనేక మంది భక్తుల యొక్క ఎన్నిక ఇలాగే కనపడుతుంది. ఒక ఆమోసు గారిని ఎన్నుకున్నాడు అనుకున్న ప్రవక్తగా, పశువులు కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ రోజుకి అది సరిపోయింది. మరి ప్రియ దేవుని పిల్లల, ఇంకా మనం చూస్తే మీరు గమనించినట్లయితే శిష్యులైన వారిని చూస్తే చేపలు పట్టే పామర్లుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అంటే ప్రియమ దేవుని పిల్లలరా, అనేక మందిని ఎన్నిక చేసిన విధానాన్ని చూస్తే ఏ గొప్ప ఘనత లేనటువంటి వారిని ఎంతోమందిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఒక మోషే గారిని ఎన్నిక చేసుకుంటే గొర్రెలు కాపరిగా ఉన్న వ్యక్తిని గొప్ప నాయకుడిగా నడిపించడానికి ఎన్నిక చేసుకున్నాడు. తన బిడ్డలు నడిపించడానికి ఎన్నిక చేసుకున్నాడు. ఒక దావీదు గారిని చూసుకున్న గొర్రెలు కాపరిగా ఉన్న వ్యక్తిని మహారాజును చేసి ఏకచక్రాధిపతిగా 40 సంవత్సరాలు పరిపాలించే యోగ్యునిగా, గొప్ప యుద్ధవీరుడిగా, దేవుని స్తుతించే వ్యక్తిగా దేవుడు ఎన్నిక చేసుకున్నంత గొప్ప వ్యక్తిగా చేశాడు. ఇలా ఒక యెఫ్తాను తీసుకున్నా, లేకపోతే రకరకాల వ్యక్తులు, అనేక మంది భక్తుల జీవితాలు మనం పరిశీలన చేస్తే ఎన్నికలేని దీన దశలో ఉన్నటువంటి వారిని ఆయన పైకి లేపి తన ఘనతనిచ్చి తన పాత్రగా వాడుకొని వారిని గణపరుస్తూ వారి ద్వారా తన మహిమను తెచ్చుకుంటూ తన పిల్లలైనటువంటి పరిచర్య చేసేటటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చి దేవుడు వాడుకుంటాడండి. ఆయన వాడుకుంటున్న సందర్భంలో వాళ్ళకి కష్ట నష్టాలు, శోధనలు ఎదురైనా వాటన్నిటి నుండి వీళ్ళు ఓర్చుకుంటూ సమర్పణ జీవితంతో మరి సహించి ఓర్పు సహనంతో వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్నట్లయితే అట్టి సమయాలలో వారికి అనాలోచితం రాకుండా ఆయన చిత్తానుసారంగా ఆయనే
మరి పంపించినటువంటి విడిచిపెట్టడు అనేటువంటి ధైర్యంతో ముందుకెళ్తున్నటువంటి బిడ్డలుగా ఉంటే వారిని బలపరుస్తూ వారిని సహాయం చేస్తూ తన ఆత్మ తోడ్పాటునిచ్చి తన బిడ్డలుగా దేవుడు వారిని బలపరుస్తూ నడిపిస్తాడండి. అట్లా నడిపిస్తున్న బిడ్డలుగా ఉన్నటువంటి వారు అనేక మంది భక్తులు ఉన్నారండి. అట్టి నడిపిస్తూ అటువంటి విధానంలో గొప్పగా ఎన్నిక చేసుకున్నటువంటి ఆ వ్యక్తులలో అనేక మందిలో నేను పాత నిబంధనలో ఒక వ్యక్తిని, క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తిని, ఇద్దరిని క్లుప్త వివరణతో కొద్ది మాటలైతే చూపిస్తూ వీరి యొక్క ఆ నడిపిస్తున్న సందర్భంలో ఈ భక్తులు దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని కొరకు బ్రతకటానికి, దేవునిలో ఒక త్యాగపూరితంగా ఒక సమర్పణ జీవితంతో వీళ్ళు గొప్ప నిర్ణయాలు తీసుకున్నారండి. ఆ గొప్ప నిర్ణయాలు ఈరోజు నీకు నాకు ఒక ఆదర్శవంతం కావాలి అని, మనం కూడా దేవుని బిడలుగా ఇప్పుడు దేవునితో నేనటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకుని ఆయన కొరకు బ్రతకాలని ప్రోత్సాహపరచడానికి దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. ఇదిగో ఇలా కొన్ని మాటలు మీకు చెప్పిస్తున్నాడు. ఈ మాటలు వినాలి, గ్రంథంలో ఉన్నది చదవాలి. ఆ వ్యక్తుల జీవితాలు, ఆ సమర్పణ, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజున నేను ఎందుకు తీసుకునకూడదు? అటువంటి నిర్ణయాలు కాకపోవచ్చు. ఇప్పుడు నీకున్న పరిధిలో, నువ్వు ఉన్నటువంటి ఏరియాలో నీవు దేవుని చిత్తాన్ని బట్టి చేయగలిగినటువంటి నిర్ణయాలు, చేయవలసిన పనులు ఎన్నో ఉండి ఉండొచ్చు. దేవా తండ్రి, ఈ పనిలో, ఈ విధానంలో నేను చేతను ముందుకు వస్తున్నా, నన్ను వాడుకోవా అని ఆయనకి సమర్పించుకుని మనం కూడా ఆయన పనులు ముందుకు కొనసాగాలనే ఈ ప్రోత్సాహపూరితమైనటువంటి ఈ వ్యక్తి యొక్క సమర్పణతో కూడిన ఆ వ్యక్తి జీవితాలు మేము ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నానండి. చూడండి ప్రియమైన వాళ్ళు, చాలామంది రోజున గతంలో కానీ, స్టిల్ కానీ, రేపు జరగబోతున్న పరిస్థితుల్లో కానీ చాలామంది ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. దేవా నీ పని నేను చేస్తాను అని, నీ కొరకు నేను నీతిగా బ్రతుకుతాను అని, ఈ యొక్క పనిలో చాలా నమ్మకత్వంగా పాపం చేయకుండా ఎన్నో ఈ విధంగా నేను ఉంటాను అని, నా జీవితంలో అల్లరితో కొన్ని ఆటపాట్లు మానుకుంటానని ఎన్నో వాగ్దానాలు దేవునితో మనం చేస్తుంటాం. చిత్రమైన తెలుసా, అవి చింతకుంటగాడే తెల్లారిపోయినాయి. కొంతకాలం చేస్తూ కొంతకాలం విడిచిపెట్టాం. రెండో మాటగా కొన్ని తీసుకున్న నిర్ణయాలు బుట్ట తాగలైపోయిన మర్చిపోయాం. కొన్ని తీసుకున్న నిర్ణయాలు జరిగించడానికి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. ఈ రోజు కదా రేపు నెల వెళ్దారులే, అవతల సంవత్సరం చేదారులే, ఈ సంవత్సరం చేదారులే అని అనుకుంటూ వాయిదాల మీద వాయిదాలు, చీటీ కడతారు కదా, అలా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నట్లుగా జరిగిపోతున్నాయి కొందరి జీవితాల్లో. ప్రియమైన సోదరుడా, సహోదరి, రేపు ఏం జరుగుద్దో నీకు తెలియదు. ఈరోజు ఉన్నప్పుడే తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడే నన్ను వాడుకో ప్రభువుని సమర్పించుకుంటూ మానేసి, మన ప్రవర్తన అంతటా అధికారానికి ఒప్పుకుంటూ మానేసి, మనమేమో సమర్పించేసుకున్నట్టు దేవునితో మాటలు వాగ్దానాలు చేసేయటం, ఏదో ఆర్డినరీ పర్సన్ దగ్గర చేసినట్లుగా వాటిని జరిగించలేక ఎన్నో ఆటంకాలు వచ్చేసి జరిగించలేకపోతున్నానంటూ మరి చతికిలు పడిపోతాం. ఏమండి, అది కరెక్ట్ కాదు. ఇటువంటి విషయాలన్నిటికీ చెక్ పెట్టుకోవటానికి ఈరోజు ఇద్దరి యొక్క జీవితాలు, వాళ్ళ సమర్పణ జీవితంతో జీవించిన జీవితాల గురించి, వాళ్ళ జీవితంలో నిర్ణయం తీసుకొని, ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుని దేవుని కొరకు ఏ విధంగా మరి కొనసాగారో మనల్ని మనం ప్రోత్సాహపరచుకుంటానికి, మనం దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని చిత్తం జరిగించడానికి మరి మాటలైతే నేను ఇద్దరి జీవితాల గురించి క్లుప్తంగా మరి అటువంటి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తుల గురించి చెప్పడానికైతే నేను ఇష్టపడుతున్నానండి. ఆయా మొదటి వ్యక్తిగా చూసినట్లయితే మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఇద్దరు వ్యక్తులు కూడా మర్డర్ చేసినటువంటి వ్యక్తులేనండి. కొందరు చంపినటువంటి వ్యక్తులు ఈ ఇద్దరు వ్యక్తులు, పాత నిబంధనల వ్యక్తి చంపాడు, క్రొత్త నిబంధనల వ్యక్తి కూడా చంపేశాడు. కానీ అట్టి బిడ్డలను దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి వాళ్ళు వాడబడుతున్న తీరును చూస్తే, వారికి ఎదురవుతున్న కష్ట నష్టాలు అన్నీ ఎలా ఓర్చుకొని ముందుకు వెళ్ళారో, అట్టి కష్ట నష్టాల్లో దేవుడు వాడుకుంటున్న కొలది వారు బ్రతుకులు ఏ విధంగా దేవునికి సమర్పించుకొని, ఆ సమర్పణ జీవితంలో వినయం విధేయతతో దేవుని ఘనపరుస్తూ, దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేస్తూ, దేవుని గొప్ప చేస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వారు చేస్తున్నటువంటి ఆ తీర్మానాలు ఈరోజు మనకు ఆదర్శవంతంగా ఉన్నాయండి. ఈరోజు మనకు ఆదర్శవంతంగా ఉన్నాయి అనే సంగతిని ఈ ఇరువురి జీవితాల ద్వారా మనం గమనించాలని ప్రభువుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తూ, వారు ఎవరో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నారు. మొట్టమొదటి వ్యక్తి మోషే గారు. మోషే కూడా మర్డర్ చేసిన వ్యక్తేనండి. ఏమండి, మోషే గారు కూడా మర్డర్ చేసిన వ్యక్తే. ఒక వ్యక్తి నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇసుకలో కప్పిపెట్టినటువంటి వాడండి. అంటే ఎవరు చూడర్లే,
ఎవరు పట్టించుకోలే, తప్పించుకోవచ్చులే అని అనుకున్నాడు. ఒకవేళ రాజభవంతులో 40 సంవత్సరాలు పెరిగాడు. సకల విద్యలో ప్రావీణ్యత గడించినటువంటి వ్యక్తి. ఇక రాజులో బ్రతకొచ్చు, హోదా ఉంది, సంపద ఉంది, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. ఎవరికి? మోషే గారికి. అట్టి ఆధిక్యతలు దేవుడు ఇవ్వటానికి ఎట్టి స్థితిలో ఉన్న వ్యక్తిని అక్కడ పంపించాడు తెలుసా? దేవుడు వెనకాల దేవుని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా? అప్పటికి ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి మరి ప్రసవించినటువంటి ఆ మగబిడ్డ అయితే తీసుకుని వెళ్ళి చంపేయాలి. ఏమండి? చంపాలి. ఆ నర్సులుగా ఉన్నటువంటి వారు ఆ పేట కాన్పుల మీదనే ఏం చేయాలి? చంపేసేయాలి. అట్టి చంపబడే స్థితిలోగా మోషే గారు పుట్టిన దేవుడు చంపబడకుండా కాపాడి ఆ రాజు ఇంట్లో పెరిగేటట్లుగా చేసేది. అదంతా మీకు తెలుసు, అంత వివరణ అవసరం లేదనుకుంటున్నాను. 40 సంవత్సరాలు పెరిగాడు, ఒక మర్డర్ చేసాడు, మొత్తం మీద పారిపోయాడు. ఇక అదేదో అయిపోతుందని పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మిథ్యాన్ అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ 40 సంవత్సరాలు గొర్రెలు కాసాడండి. చూడండి, ఏ స్థితిలో ఉండి స్థితి ఎలా దించాడో దేవుడు చూడండి. మరలా ఏ స్థితిలో ఉండి ఏ విధంగా పనిచేసే పాత్రగా వాడుకున్నాడో చూడండి. కనుక ఆధిక్యతలన్నీ కూడా విడిచిపెట్టి వచ్చాడు. నీ ఆధిక్యతతో నువ్వేం చేయలేవు. మోషే ఆధిక్యతలను బట్టి, సకల విద్యలను బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి దేవుడు మోషేను వాడుకుంటానికి అంగీకరించలే. అవన్నీ కూడా ఓడగొట్టాడు 40 సంవత్సరాల్లో. కానీ ఏమి లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఎన్నిక చేసి మొత్తం ఎన్ని సాకులు చెప్పిన ఐగుప్తు దేశానికే పంపించి ఎట్టకేలకు మోషే ద్వారా ఆ ఇశ్రాయేలీలను విడిపించాడు. అప్పటికి 430 సంవత్సరాల క్రితమే దేవుడు మీకు విడుదలనిస్తాను అని అబ్రహాంతో చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాడు మోషే ద్వారా. మొత్తం మీద విడిపించాడు. ఇశ్రాయేల్ని అరణ్యంలో మరి 40 సంవత్సరాలు మరలా కానాను దేశానికి, పాలు తేలు ప్రవహించే కానాను దేశానికి నడిపించాడండి. ఎంతగా ఆ నడిపిస్తున్న విధానంలో దేశ చరిత్రలో మోషే చేసిన కార్యాలు మరి ఎప్పుడు ఎవరు ఇంకెక్కడ కూడా జరిగినట్లుగా లేదండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసాడా, లేదా ఐగుప్తు దేశంలో 10 తెగులతో దగ్గర భయంకరమైన పరిస్థితులు కలిగి చేశాడా మనందరికీ తెలుసు. ఏమండి? ఆ ఎర్ర సముద్రం పాయలు చేశాడు, బండ నుండి కొట్టి నీళ్లు రప్పించాడు. ఒకనాడు చేదైపోయిన నీరుని మధురంగా మార్చాడు. అరణ్యంలో ఏ పంట ఓడటానికి అవకాశం లేకపోయినా మోషే ఒక్కసారిగా పైకెత్తి దేవునితో మాటలు పలికితే ఆకాశం పరలోకపు మన్నాని కురిపించాడు. ఆ మన్నా భూసంబంధం పంట పండిన పంట కాదండి, ఆకాశంలో వచ్చినటువంటిది అనే సంగతిని మనందరికీ తెలుసు. అలా 40 సంవత్సరాలు నడిపించి ఎట్టకేలకు వాళ్ళని కానాన్ని నడిపించడానికి చివరిలోకి వెళ్ళి మోషే ఆగిపోయాడు. కానీ ఆ ఇశ్రాయేల్ ద్వారా ఎన్ని ఇబ్బంది పడ్డాడు, ఎంత ఇబ్బంది పడ్డాడో, ఎన్ని రకాల మాటలు సహించాడో, ఓర్చుకున్నాడో మనందరికీ బాగా తెలుసు. అలా ఓర్చుకున్న బట్టే ఆ వ్యక్తిని సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడిగా దేవుడు అభివర్ణించాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే నా ఇల్లంతలో నమ్మకస్తుడు, నమ్మకమైనటువంటి వాడు అని దేవుని ద్వారా చక్కటి సర్టిఫికేట్ పొందాడు. ఇన్ని ఘనతలు ఏమీ లేని వ్యక్తిని అన్ని కలిగిన వ్యక్తులు చేయలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మోషే ద్వారా దేవుడు చేయించాడు. ఇట్టి జరిగిస్తున్న పరిస్థితులలో మోషే గారు దేవుని కొరకు చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజున అనేక మంది వారు దేవుడు ఎంతగానో హెచ్చిస్తూ ఉన్నా, ఎన్నో ఆధిక్యతలు ఇస్తూ ఉంటుంటే వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. ఎలా దేవుడిచ్చినటువంటి ఆ కృపావరాలు కానీ, దేవుడిచ్చిన శక్తిని కానీ, దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానము అది కానీ ఎలా వాడుకుంటున్నారో అర్థం కాలే. సొలొమోనుకి ఎంతో జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఎన్నో ఇచ్చాడు. కానీ ఆయన వాడుకుంటూ కుదరలే. ఇచ్చిన దేవునికి ఒక రోజున దేవుడు ప్రత్యక్షమై దేవుడు అడిగితే సమాధానం చెప్పలేనట్టుగా నోరు మోగపోయింది. విగ్రహారాధికుడిగా అయిపోయాడు. విగ్రహారం తీసుకొచ్చిన దేవుడు ఇశ్రాయేలు ఎక్కువ శాతం. ఏమండి? అనేక ఐగుప్తుకి వెళ్ళకూడదని దేవుడి చేత ఐగుప్తుకి వెళ్ళాడు. గుర్రాలు రథాలు తెచ్చుకున్నాడు. ఐగుప్తులు స్త్రీని కూడా తెచ్చుకుని రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆఖరికి సొలొమోను హృదయాన్ని తిప్పేశారట. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది దేవుడిచ్చిన ఆధిక్యతలను బట్టి, దేవుడిచ్చినటువంటి సౌఖ్యాన్ని బట్టి, దేవుడే మమ్మల్ని కాపాడాడు, దేవుడే మమ్మల్ని దీవించాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు అనుకుంటూనే అనేక మంది జీవితాలు దేవునికి దూరంగా, ఆధ్యాత్మిక దూరం అయిపోతున్న ఎంతోమందిని మనం చూస్తున్నాం. దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో కూడా చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడు నేను అటువైపు వెళ్తే పెద్ద ప్రసంగం అయిపోతుంది. కనుక ఇక్కడ కూడా మనం చూస్తే మోషేకి అన్ని ఆధిక్యతలు అడిగిచ్చిన తన సొంతానికి కానీ,
తన కుటుంబానికి కానీ తన బిడ్డలకి కానీ ఎప్పుడు కూడా వాడుకోలేదండి. అందరితో కలిసి ఉండే పని చేశాడు. అందరితోనే తగ్గించుకుంటూనే దేవుడు ఎంత కృపనంటే ఇవని తగ్గించుకుంటూ వెళ్ళాడు. సహనాన్ని చూపాడు, ఓర్చుకున్నాడు. కానీ ఒక్కొక్క సందర్భంలో మరి ఒక చిన్న అవిధేయతను బట్టి కానాన్ని చేరలేకపోయాడు. ఇది చేసిన వ్యక్తి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడో మనం ఆ నిర్ణయాన్ని బట్టి ఆయన జీవితం ముందుకు కొనసాగిందని అంటానికి మనం చక్కటి ఒక మాటను మనం చదువుకుంటాకైతే ప్రయత్నించేద్దామండి. చూడండి ప్రియమ దేవుని పిల్లలారా, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే గారు దేవుని పాత్రగా పిలువబడి ఏర్పాటు చేయబడిన తర్వాత, లేకపోతే దేవుని చిత్తంలో జరుగుతున్నప్పుడు ఆయన చేతిలో ఒక గట్టి డెసిషన్ తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏంటి అంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలు శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా పొందబో ప్రతిఫలం కలగ బహుమానమందు దృష్టి ఉంచెను. అంటే మోషే గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, పెద్దవాడైన తర్వాత ఐగుప్తు ధనము కంటే ఏమండి గొప్ప అంటే ఈలోక పాప భోగముల కంటే, ఈ పాప భోగాలు అనిపించట కంటే దేవుని ప్రజలైన వారితో నింద శ్రమ అనుభవించటము నాకు మేలు అంటున్నాడు. తర్వాత చెప్పబోయే వ్యక్తి జీవితంలో కూడా ఇలాంటి మేలు అంటే ఏంటో కూడా ఆయన గ్రహించినటువంటి వ్యక్తే. ఇది శ్రమ నింద అనుభవించటం నాకు మేలు అంటున్నాడు. మనం దేవుని దగ్గరకు వస్తే శ్రమలో నిందలు పోవాలి, సకల సుఖాలు వచ్చేయాలి అన్నట్టుగా మనం ఉంటాం. దేవుడి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ శ్రమలు పొంది ఉన్నదంతా దేవుని కొరకు కైంకర్యం చేసేసి చివరాకారికి వారి ప్రాణమే దేవుని కొరకు అర్పించడానికి ఇష్టపడినట్లుగా పనులు చేస్తే, నేటి కాలపు ప్రజలు ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాతే ఏదో సొంతంగా ఏదో దాచుకుంటానికి మూటలు కట్టుకుంటానికి అన్నట్టుగా అనేక మందిని మనం చూస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్? దేవుడు ఇస్తున్నాడంటే పంచుతావని ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చాడు అంటే దేవుని కొరకు ఇంకా సువార్త పనికి అనేక మంది లేవనెత్తడానికి వారి కొరకు ఖర్చు పెడతామని ఇస్తున్నాడేమో గ్రహించకుండా నా సులాభానికి వాడుకుంటే ఎలాగండి? ఏమండి, కరెక్టేనా అని ప్రభుని బట్టి ఆలోచించమని చెప్తున్నాను. కనుక ఇక్కడ నేను శ్రమపడుట నిందపడుట గొప్ప మేలు అంటున్నాడు. మేలు ఎక్కడుంది? శ్రమపడటంలో, నిందింపబడటంలో, దేవుని నిమిత్తంలో మేలుంది అంటున్నాడు. ఏమండి, కనబడుతుందండి? అంటే నాలాంటి ప్రవక్తను పుట్టిస్తాడని వచ్చిన యేసు ప్రభు కూడా ఇదిగో ప్రియ దేవుని తన పిల్లలైన వారి కోసమే తన ప్రాణాన్ని అప్పగించే ముందుట్లో ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవమానపరచబడ్డాడు, ఎన్ని రకాలన్నిటి కూడా ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు. ఏమండి, కనుక ఈ అల్పకాలమైనటువంటి జీవితము, అల్పకాల జీవితం, మనిషి జీవితం ఎంత అంటే నీటి బుడగ లాంటిది. ఈ కొద్ది కాలపు జీవితం, ఈ కొద్ది కాలపు జీవితంలోనే మరి ఎన్నో రకాల అల్పకాల పాప భోగాలు, ఒక ఆనందం, ఒక సంతోషం, శరీరం, ఇటు ఎన్నో రకాల సుఖపెట్టడానికి చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ శరీర ఆ సుఖాలను బట్టి దేవుని చిత్త నెరవేర్చలేస్తులకు వెళ్ళిపోతాం. కనుక వీటిని బట్టి నేను దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఉండను, దేవుని చిత్తం జరిగిస్తాను, అవి నాకు వద్దు అని మోషే గారు ఒక చక్కని డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు నీ దగ్గర 1 కిలో బంగారం పెట్టి దేవుని సేవ చేస్తావా, లేకపోతే 1 కోటి రూపాయలు బంగారం కానీ బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకొని సంతోషం బ్రతుకుతావా అంటే ఏం చెప్తారు మీరు? బలి పని అండి. ఇది బంగారం ఈ యొక్క 1 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తీసుకొని అప్పుడు కూడా సువార్త చేస్తానండి అని అంటారనుకోండి. దేవుడు అంటాడు, ఒకే వారిలో 2 కత్తులు ఇమ్మడవు కదబ్బా, ఒకే బావిలో 2 జలాలు రాకూడదు కదా. ఒకళ్ళు ఇవి నువ్వు కోరుకున్నావంటే భూ సంబంధమే కోరుకున్నావు, పర సంబంధమైనవి వాటి కొరకు నువ్వు పనిచేయటానికి ఇంకెలా ఇష్టపడతావు అనేది నీ మనసు ఏంటి ఇప్పుడే నాకు అర్థమైపోయిందిగా అంటాడు దేవుడు. అప్పుడేం చెప్తాం? గ్రహించాలని ఈ మాటను బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇక్కడ మోషే గారు ఎందుకు చేసుకున్నది, ఇక మేలు ఎక్కడున్నది అని అంటే ఎలా కూడా తెలుసా? శ్రమ నింద అనిపించుతుంది. ఆ యేసు ప్రభువులాగా అన్నీ కూడా శ్రమలు నిందలు అనుభవించి ఆయన శిలువ మరణాన్ని జయించి ఆ తండ్రి దగ్గర ఆయన కుడిపార్శ్వన పరలోకంలో కూర్చుంటానికి ఈ నిందలన్నీ కూడా ఆయన భరించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి అక్కడికి లేదండి. తెలుసు కదండి మనకన్నిటి కూడా. మరి ఈరోజు కూడా మరి ఆ మోషే గారు కూడా ఇల్లంతటో నమ్మకస్తుడుగా, సాత్వికుడిగా ఉండి ప్రియమైన వాళ్ళరా ఆ ఎదురవుతున్న కష్టాలన్నీ కూడా ఎంతో సహించాడు. ఆ సహన పరిస్థితుల్లో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, నేను దేవుని ప్రజల కొరకు నిందైనా పడతాను, దేవుని ప్రజల కొరకు పాప భోగాలు నాకు వద్దు,
వారితో శ్రమైనా అనుభవిస్తాను, అదే నా జీవితానికి మేలు అంటున్నాడు. పిల్లరా, ఈరోజు మేలు నీ జీవితంలో ఏమి అనుభవిస్తున్నావు, ఏది చూసుకుంటున్నావు, ఏది మేలు అనుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. దేవునికి ఎప్పుడైనా నీ జీవితంలో ఒక మాట కానీ, ఒక నింద కానీ, ఒక శ్రమ కానీ, ఒక కష్టం కానీ పడ్డావా అంటే ప్రశ్న కదండి. కనుక ఆలోచించిన ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తుంది. సరే, ఇంకో వ్యక్తి కూడా మరి తీసుకునే నిర్ణయాన్ని బట్టి నువ్వే నిర్ణయం తీసుకుంటూ తీసుకో. ఏమండి, ఇంకొక వ్యక్తి కూడా, ఆయన కూడా మర్డర్ చేసిన వ్యక్తే అన్నాను. ఆయన ధర్మశాస్త్రం బాగా వడపోసిన వ్యక్తి. ఏమండి, మంచి భక్తుడే, పరిసయుడు. కానీ ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క పిల్లలను, ఆ క్రైస్తవ సంఘాన్ని పాడు చేస్తూ, ఆ క్రైస్తవులైనటువంటి వారిని చంపుతూ, హింసిస్తూ, శిరసాల్లో వేస్తుంటమే ఆయనకి ప్రాణాధారము అంటాడు అపోస్తుల గారు 9వ అధ్యాయంలో మరి లూకా గారు. కనుక ఆ ప్రాణాధారమైనటువంటి వ్యక్తికి ఒక రోజున క్రీస్తు ప్రభు బ్రతుకున్న కాలంలో క్రీస్తు ప్రభుకి పౌలు గారికి సంబంధాలు లేవండి. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత వెలుగుగా ఆయనకి ప్రత్యక్షమై ఆ వెలుగు మాట్లాడి ఆయన ఎన్నిక చేసి ఆయన బిడ్డగా మలుచుకున్నాడు. తదుపరి ఇక పౌలు గారి యొక్క జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయించాడు. అట్ ద సేమ్ టైం ఆ క్రైస్తవ జీవితంలో బైబిల్ చరిత్రలో ఎవరూ పడినటువంటి కష్టాలు, ఎవరూ పడినటువంటి నిందలు, ఎవరూ తిననటువంటి దెబ్బలు, ఆకలి దప్పులు, ఎన్నో శ్రమలు పౌలు గారు అనుభవించారండి. ఈ అనుభవిస్తూ ఈ జరుగుతున్న సంఘటనలో ఏర్పాటు చేసి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు కనుక అన్నిటినీ సమర్పణా జీవితంతో, విధేయతతో ఆయన అనుసరిస్తూ ఆయన బ్రతుకులో గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా గొప్ప నిర్ణయము అని అంటే, అయినను ఏవేవి నాకు లాభకరములో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఎంచుకుంటున్నాడు. అది నా నిర్ణయం, అది నా యొక్క నా నిర్ణయము, నా ఎంపిక అది అంటున్నాడు. అంటే క్రీస్తు నిమిత్తము ఏవేవి నాకు లాభకరముని నష్టంగా ఎంచుకున్నాను. ఆయన ఏమన్నాడు మోషే గారు, అల్పకాల పాప భోగులు అనిపించట కంటే క్రీస్తు నిమిత్తము శ్రమ పడటమే నాకు మేలు అంటున్నాడు మోషే గారు. సో ఇక్కడ అంటున్నాడు మొత్తం అన్నీ వదులుకోవటమే మేలు అంటున్నాడు. ఎందుకు వదులుకున్నారు పౌలు గారు అని అంటే, క్రీస్తును సంపాదించుకుంటామును, ఆయన మరణ పునరుద్ధానపు బలమును నేను తెలుసుకుంటానికి నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఇంకా కాస్త కిందకు వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని ఇక తనకు కలిగిన లాభకరమైనటువంటి లోక సంబంధం ఏదైతే ఉందో అది పెంటతో సమానంగా ఎంచుకున్నాను అని 11వ వచనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఆయనను పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నేను సంపాదించిందే, నేను గడించే, నాకు నా అధికతలో పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా నేను ఏమంటున్నానంటే క్రీస్తును సంపాదించుకుంటానికి నష్టపరుచుకొని, ఏమండి నాకు ఏదైతే లాభకరమో క్రీస్తులు రాకముందు లాభం అన్నీ కూడా నష్టంగా ఎంచుకొని నేనేం చేసాను తెలుసా, పెంటతో సమానంగా చూశాను. అంటే విసర్జించేసాను. ఆ విసర్జించేసాను కనుక దానికి నాకు సంబంధం లేదు. ఇక నేనంటూ ఉన్నాను అంటే నా నిర్ణయం ఏంటంటే, నేను వెనుకున్నవన్నీ అటు లాభకరం పెంటతో సమానంగా ఇచ్చేసుకున్నాయని కూడా వదిలేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ముందున్న వాటికే వేగిరి పడుతూ గురి యొద్దకే వెళ్ళిపోవాలి. నాకే పనిని అప్పగించాడు ఆ పనిని ముగించుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని ఆటంకాలు, శోధనలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నాకు పని అప్పగించిన వాడు నన్ను కాపాడుతాడు, విడిపిస్తాను వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు కనుక నేను మంచి సమర్పణ జీవితంతో, విధేయతతో, ఆయన మాటకు విధేయత చూపుతూ మొత్తం నుంచి పెట్టుకుని ఆయన ఏం చేస్తాడంటే దేవుని కొరకు ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ మాట చదువు చూడండి, ఏమంటున్నాడు 13వ వచనం. సహోదరులారా, అదే ఫిలిప్పీ పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవన్నీ మరచి. ఏంటండి అంటే అక్కడ పుట్టినోట్లు వెనుకున్న మరచి అని ఇక్కడ పుట్టినోట్లు ఏముందంటే లక్ష్య పెట్టక వాటి ఎందుకు గురి లేదు. ఇక అవే వేస్ట్ అవి అనుకున్నాడు. ఒకప్పుడు అవే ముఖ్యం కానీ ఇప్పుడు కాదు అంటున్నాడు. కనుక ఇక్కడ చెప్తున్న మాట,
అయితే ఒకటి చేయిచున్నాను, వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. గురి తప్పిన వాడని మాత్రం కాడు. గురు చూసుకుంటూ గురు లేని వ్యక్తి గుడ్డి భక్తి, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా సహజంగా. అలాగే గురి కలిగిన భక్తి చేయాలి మనం. ఇక్కడ ప్రారంభించామంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఆ భక్తి భావాలు నీకు ఎవరైతే మరి అప్పగించిన అని ఒక విధానంలో చెప్పిన ప్రకారం నడిచేటువంటి వ్యక్తిగా మనం ముందుకెళ్ళిన రోజున ఇటువంటి తీర్మానాలు మనం తీసుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని మనం ప్రోత్సాహపరుస్తుంది. అంత మాత్రమే కాదు, మరి మీరు కొద్దిగా చూసినట్టు తిమోతి పత్రికలో చివరాఖరికి ఆయన ఏమంటాడంటే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, మరి తిమోతి తన కుమారుడు తిమోతితో, ఇదిగో నాకున్న పరిస్థితులన్నీ కూడా నేను అన్నీ కాపాడేసాను. ఏమంటున్నాడు చూడండి. ఈ విషయంలో అదే పిలిపి పత్రిక, మరి దానికంటే ముందు పిలిపి పత్రిక చూడండి. ఈ విషయంలో అన్నీ వెనుకున్న వాటికే మరి నేను విడిచిపెట్టి ముందు వాడికి వేగిరపడుతూ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఇట్టి పరిస్థితులు నేను బ్రతికితే క్రీస్తు కొరకు, చావు అయితే లాభం. అంటే బ్రతుకు చావు మధ్య నేను ఉండాలి అంటే, మీ కొరకు ఉండాలి అంటే నా నిర్ణయం ఏంటంటే త్వరగా వెడలిపోయి క్రీస్తు ఉండటమే మరీ మేలు అని అంటాడు. మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పిలిపి పత్రిక మొదటి అధ్యాయం 21-23 వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అంటే లోకయాత్ర ముగించడమే మేలు, కానీ ఎన్నుండే సరే ఈ పాడులోకలు ఉండాలి చనిపోకూడదు అనేటువంటిది మనది. కాబట్టి దేవుని బిడ్డల యొక్క గురి, వారి యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, చనిపోయినా ఆయన కొరకే, బ్రతికినా ఆయన కొరకే. బ్రతుకుండి చేసేది ఆయన మేలు కొరకే, చనిపోతే ఆయన ఏర్పాటు చేసినట్టు రాజ్యానికి వెళ్ళిపోతున్నటువంటి నిరీక్షణతో కూడిన నిర్ణయాలు దేవుని పిల్లలుగా మనం తీసుకున్నాలి అంటే. అందుకే అలా నిర్ణయం తీసుకున్నాడు కనుక ఏమంటున్నాడు మార్చేద్దాం చూడండి. అదే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేను ఇప్పుడే ప్రాణాత్పరంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. నేను మంచి పోరాడుతుని, నా పరుగు కడముట్టించిందని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అంటున్నాడు. తిమోతితో చెప్తున్నాడు, ఇదిగో నేను ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఇటువంటి కష్టకాలం ఇది చేసినప్పుడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని తన పని కొరకు నిర్ణయించాడు కనుక ఆ నిర్ణయం ప్రకారం నా జీవితంలో ఏం చేసింది తెలుసా? ఇంత నిర్ణయాలు తీసుకొని అనేక మంది ఆదర్శవంతంగా ఉన్నారు. పిల్లరా, ఈరోజు ఈయన కూడా చేస్తున్నదాన్ని కూడా లాభకరంగా ఉన్న పెంటతో సమానంగించుకొని బ్రతికితే ఆయన కొరకు, చావు అయితే లాభం. ఈ మాటలు మనం చెప్పగలిగే ఇటువంటి నిర్ణయాలు తీసుకునగలిగేటట్టుండమా? తీసుకుంటామేంటి? బాప్తిస్మంలో మనం ఎన్నో వాగ్దానాలు చేసాం, అవి ఏవైపోయినాయో గుర్తులేదు మనకి. చావైనా, మరణమైన, జీవమైన, కష్టమైన, శ్రమలు వచ్చినా అనుభవిస్తాం. అబ్బో భలేవరస్ మీకు తెలియదు కానీ అసలు రాని ఎంత భరిస్తానో అని ఆ రోజు చిలక పలుకులు పాస్టర్ గడ పలికితే అడ్డంగా ఊపేసే తలకాయ, ఓకే అని. ఎందుకు బాప్తిస్మం ఎవరేమన్నా అక్కడ దాకా వెళ్తారు, ఎందుకు ఇవ్వకుండా ఉంటాం? మొత్తం మీద మేమే ఇచ్చేసేస్తాం. కానీ అక్కడి నుండి ఆ కష్ట నష్టాలు, శ్రమలు వెనుకున్నవి విడిచిపెట్టుకోవాలి అనే నిర్ణయం లేకపోవటం కారణంగా అనేక మంది క్రైస్తవ జీవితాల్లో ఆ నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు దేవుడికి అప్పగించకపోవటం కారణంగా ఆ నిర్ణయాలతో పాటు సమర్పణ విధానంలో ముందుకు సాగేటటువంటి విషయాల్లో ఓర్పు, సహనము, మరి విధేయత, వినయము ఇవి వారి బ్రతుకులు లేకపోవటం కారణంగా, అలవర్చుకోకపోవటం కారణంగా ఈరోజున అనేక మంది ఫెయిల్ అయిపోతున్నట్లుగా కనబడుతుంది. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలు ఇద్దరు విషయాలు మీకు జ్ఞాపకం చేసి, ఇంకా అనేక మంది యెహోషువ అయితే నేను నా ఇంటి వారును నీతి సూర్యుని సేవిస్తామని నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఇలా అనేక మంది భక్తులు ఒక్కొక్క నడిపించబడుతున్నప్పుడు ఇక ఆయన కొరకే నేను ఉండాలి, ఆయన కొరకే జీవించాలి అని అనుకోండి. కానీ ప్రదేని బిడ్డలారా, ఆయన కొరకు నువ్వు బ్రతుకుతున్నావో, లేదా ఆయన ఏదో ఇస్తాడని నీ కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు బ్రతుకుతూ అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో ఆలోచించు. ఈ రోజున నీ ఆలోచనలన్నీ భూ సంబంధమే కదా. పిల్లలకి పెళ్లి చేయాలి, పెడాకలు చేయాలి, ఇంకోటి చేయాలి, ఇల్లు కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి అనుకుంటున్నావు కదా. తప్పు కదా ఇవి, తప్పు నేను అనట్లే. ప్రతిదానికో సమయం కలదు. ముందు మొట్టమొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు, అన్నీ ఇస్తాడు కదా దేవుడు. భక్తులు అలాగే చేసి నీకు నాకు 2 మాటల ద్వారా తెలుపుతున్నది ఏంటంటే, అన్ని ఆధిక్యతలుగా నాకు విడిచిపెట్టుకొని దేవుని ప్రతి నింద అయినా సరే నాకు అదే మేలు అంటే, అంత ఆధిక్యతలు కలిగిన ఇటువంటి భయంకరమైన జీవితం జీవించి దేవుని చేత పట్టబడిన తర్వాత, ఏర్పాటు చేసిన తర్వాత
ఒక నిర్ణయం తీసుకుని బ్రతికితే ఆయన కొరకు చావైతే లాభం, బ్రతికినా చనిపోయినాను దేవుని వారమై దేవుని బిడ్డలమై నేను ఉంటాను అంటూ నిర్ణయం తీసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ నిర్ణయం ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? ప్రారంభంలో ఉన్న భక్తి జీవితం ఈరోజు నీ దగ్గర ఉందా? ప్రారంభంలో ఆధ్యాత్మిక స్థితిలో నడుస్తున్నటువంటి స్థితి ఈరోజు నీ దగ్గర కనబడుతుందా? ప్రారంభంలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం కానీ, ఇవ్వటం కానీ, ఆప్యాయతో దేవుని సన్నిధిలో పనులు చేయటం కానీ, ఇట్లాంటి ఎన్నో అన్నిట్లో నువ్వు ముందున్నావు. ఈరోజు చతికిలి పడిపోయి నీ నోటంట చల్లారిపోయిన మాటలు వస్తున్నాయి, ఆధ్యాత్మిక వెనకబడిపోయిన మాటలు వస్తున్నాయి, ఆధ్యాత్మిక దిగజారిపోయినటువంటి మాటలు వస్తున్నాయి. అమ్మో, మేము ఎప్పుడప్పుడు ఎలాగ చేసేవాళ్ళం తెలుసా, ఎంత పని చేసేవాళ్ళమో, ఎన్నో చేసేవాడు. నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు చేస్తున్నావా అని అంటే ఇప్పుడు చేయలేకపోతున్నాం. అదే నీ నులివెచ్చని స్థితి. అప్పుడు చేసింది వాళ్ళకి సరిపోయింది, వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు మాకేంటి నువ్వు చేసేది, మాకేది నువ్వు చూపేట ఆదర్శం ఉంటుంది, మాకేది మార్గదర్శనంగా నడిపించే తీరు అంటే మాకు లేదు. అంటే అది నులివెచ్చని స్థితి. అలా కాకుండా దేవుని చిత్తాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయం తీసుకో. దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, అంతస్తునిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఎన్నో క్రియలు ఇచ్చాడు. ఇప్పటికి దేవుడు నీకు ఇవ్వనదంటూ ఏదీ లేదు. ఏమండి, ఏదైనా నీ దగ్గర ఉన్నది అంటే దేవుడు మహా ఉచితమైన కృపచేతనే నీకు ఇచ్చాడు. అదేదో నీ జ్ఞానం నీ తెలివితేటల ద్వారా వచ్చింది అనుకో. నీకంటే యోగ్యులు గొప్పగా చదువునటువంటి వారు ప్లాట్ఫారాల మీద తిరుగుతున్నారు ఈరోజు. కానీ అల్పుడే నేను ప్రేమించి ఇచ్చాడు అంటే ఆయన కొరకు ఏదో నిర్ణయం తీసుకుని ఒక గొప్ప పని చేస్తావని, గొప్ప ఆధిక్యతలు ఇస్తావని. ఇన్నికి లేని నేను తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెట్టిన ఊరకనే కూర్చోబెట్టలే. నీతో పని ఉంది. నీతో నువ్వు ఒక డెసిషన్, ఒక నిర్ణయం తీసుకున్నావు. ఈ రోజును తీసుకొని గతకాలం చేయలేనటువంటి అన్ని పరిశ్రమ చేసుకుని ఎక్కడ తప్పుపోయి గుర్తెరిగి ఈ రోజు నుండైనా సరే ఇదిగో పౌలు ఎన్ని చేసిన అన్నీ వదులుకొని బ్రతికితే ఆయన కొరకు ఆ విశ్వాసం కాపాడుతుంది, ప్రాణార్పణంగా పోయి పడిపోతుంది. ఆయన కొరకుని చచ్చిపోవటానికి ఇష్టం. అదే నా జీవితానికి లాభం. సువార్త ప్రకటించకపోతే శ్రమ, ప్రకటిస్తే చంపేస్తారు. అదే లాభం ఆయనకి. కనుక ఇట్టి సమర్పణ చేస్తూ నీకు నాకు ఉందో లేదో చూసుకొని ఏదేమైనా ఒక నిర్ణయం తీసుకో. పాపాన్ని విడిచిపెడతా, చెలిలో బ్రతుకుని నీ కొరకు దేవుని కొరకు నేను బ్రతుకుతా, దేవుని చిత్తాన్ని జరిగించుతా, ప్రేమను పంచుకుంటా, సహోదరుని ప్రేమిస్తా. నా గురి, నా నిర్ణయం పరలోకం చేరాలి. అటువంటి నీ గురైతే ధన్యుడివి. లోక సంబంధమైన గురి కలిగితే అన్యుడివి. ఏ నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి తీర్మానంతో ముందుకెళ్ళే కృప, ఆత్మ తోడ్పాటు నేను బిడ్డలైన మనందరికీ దేవుడిని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. పరమ తండ్రిని మీకు వందనాలయ్యా. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో బిడ్డలమని మేము గమనించి మీ చిత్తమే మేరగే బ్రతకడానికి మాకు సహాయం చేయండి. సమస్తం మిమ్మల్ని తోడు ఉండమని నిజమే తండ్రి. నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ బిడ్డలు నువ్వు నడిపిస్తున్న తీరులో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుని మీ పనులు ఉన్నత దశను నడిపించారు. మాకున్న పరిధిలో మేము కూడా రక్షించబడి నీ చిత్తాన్ని జరిగిస్తున్న బిడ్డలుగా ఉంటున్నప్పుడు మా పరిధిలో మేము చేయగలిగినట్టు మీ చిత్తాన్ని బట్టి గొప్ప గొప్ప నిర్ణయాలు, మీ చిత్తానికి మీకు మహిమ తెచ్చే కార్యాలు చేయగలిగే విషయంలో మేము కొన్ని నిర్ణయాలు తీసుకుని సాగిపోవటానికి మీ ఆత్మ తోడ్పట్టమని వినని బిడ్డలు మమ్మల్ని అందరిని బలపరిచి ఒక గట్టి డెసిషన్తో నీ కొరకు పని చేయాలి, నీతిగా యథార్థతగా బ్రతకాలని తృష్ణతో వెళ్తున్న బిడ్డలు మీరు బలపరిచి నడిపించు. సమస్తం మీరు తోడు ఉండమని మరొకసారి కలుసుకుంటూ అవకాశం ఉంటే అంతవరకు కూర్చోకుండా యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.